వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. ఆర్థిక స్థితి బాగోలేక జర్నలిస్ట్ యోగిరెడ్డి తన కుమార్తె ఆద్యతో సహా ఆత్మహత్య చేసుకున్నారు. కొన్ని రోజులుగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం సోషల్ మీడియా వేదికగా పోరాడారు యోగిరెడ్డి. మృతుడి స్వగ్రామం జనగామ జిల్లా వనపత్రి. సొంత ఇల్లు లేకపోవడంతో అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. కొంతకాలంగా ఇంటి అద్దె కూడా చెల్లించలేని స్థితిలో యోగిరెడ్డి కుటుంబం ఉంది. తమ ఇంట్లో శుభకార్యం ఉందని ఇంటికి డెడ్ బాడీ తీసుకురావద్దని యజమాని తెలిపారు. డెడ్ బాడీ పెట్టేందుకు అనుమతించకపోవడంతో దయనీయ పరిస్థితిలో యోగిరెడ్డి అంతిమ సంస్కారాలు జరిగాయి. ఇక ఈ హృదయ విదారక ఘటన చూసి స్థానికులు కళ్ళు చెమర్చారు. వెహికల్స్ అండర్లో పెట్టేశాను. వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. ఆర్థిక స్థితి బాగోలేక జర్నలిస్ట్ యోగిరెడ్డి తన కుమార్తె ఆద్యతో సహా ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. సునీత, వరంగల్లో దారుణం చోటు చేసుకుంది. జర్నలిస్ట్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి యోగిరెడ్డి తన కూతురుతో సహా ఆత్మహత్య చేసుకుని మరణానికి పాల్పడ్డాడు. ముఖ్యంగా పేదరికంతో కొట్టుముట్టాడమే దీనికి కారణం అని అయితే తెలుస్తుంది. ముఖ్యంగా తన ఇక్కడ హన్మకొండలో కిరాయికి ఉంటూ తన కుటుంబ భారాన్ని మోస్తున్నటువంటి యోగి ఇటీవల కాలంలో ఉద్యోగ రీత్యా కావచ్చు, ఇంకా మానసిక రీత్యా కావచ్చు, పేదరికం సంబంధించి కావచ్చు, అటు ఇంటి రూమ్ రెంట్ కూడా కట్టలేని దుస్థితి రావడంతో అయితే మానసికంగా అటు శారీరకంగా కుంగిపోయాడని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇంకా మరోవైపు ఇప్పుడు ఎక్కడైతే హన్మకొండలో కిరాయి ఉంటున్నారో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉండడంతో నిన్న చనిపోతే డెడ్ బాడీని కూడా పెట్టిన దుస్థితి. దీంతో అయితే వాళ్ళ స్వగ్రామం అయిన జనగాం జిల్లాలోని లింగాలగనపురం వనపర్తి గ్రామానికి కొద్దిసేపటి క్రితమే అంత్యక్రియల కోసము తరలించడం జరిగింది. ముఖ్యంగా జర్నలిస్ట్ గా జీవితం కొనసాగిస్తూ ఇంటి అద్దె చెల్లించలేని దయలేని స్థితిలో కారణంగానే ఈ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది సునీత. ముఖ్యంగా తన 10 సంవత్సరాల కూతురుని ఊరిపెట్టి మరి అతను ఊరేసుకొని చనిపోవడం అయితే అందరినీ కలిసివేసింది సునీత. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.